ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే, బిడ్డ, నీవు తప్పు చేశావు, కానీ నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఆశీర్వాదం నీతో ఎందుకు ఉంటుందో తెలుసా అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఎందుకు సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓం సాయిరామ్. బిడ్డ, నీవు చేసిన తప్పుల వల్ల నీ మనసు బాధపడడం సహజమే. మనం ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు మనల్ని కదిలించదు అని అనుకోవడం తప్పుడు ఆలోచన. సాయిబాబా చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు తప్పవు, కానీ వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యమని. నీవు బాధపడుతున్నది కాదని కాదు, అది నీ మనసు మారాలనే సూచన. నువ్వు బాధపడడం వలనే నీకు సాయిబాబా యొక్క దయ, దీవెనలు మరింత వచ్చి నీ మనసును మెల్లగా కాంతిమయం చేస్తాయి. నీవు ఒంటరిగా ఉండవద్దు, నీతో సాయి ఉన్నారు. సాయిబాబా ఆశీర్వాదం నీకు అన్ని కష్టాల నుంచి తొలగించే శక్తినిస్తుంది. కాబట్టి నీవు నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చి నీ జీవితాన్ని బాగు చేసుకో. ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆశీర్వాదం కావాలి. సాయిబాబా పాపములను క్షమించి మన మీద ప్రేమ చూపిస్తారు. నీ జీవితంలో ఎన్నో బాధలు వచ్చినా సాయిబాబా నీ పక్కనే ఉంటారు. ఈ బాధలు నిన్ను దెబ్బతీస్తాయనే కాదు, అవి నీ మనసును బలపడడానికి కావాల్సిన పాఠాలు. సాయిబాబా నీ తప్పుల్ని చూసి నిన్ను క్షమించి నీకు కొత్త దారిని చూపిస్తారు. నీవు బాధపడుతున్నప్పుడు నీ హృదయం ధైర్యం కోల్పోతే సాయిబాబా గారు నీ కోసం ప్రార్థిస్తున్నారు. నేను ఇక్కడ నీ కోసం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సాయిబాబా గారు అంటున్నారు. నీవు సాయిబాబా ఆశీర్వాదానికి దగ్గరగా వెళ్ళడానికి నీ మనసులో నమ్మకం పెంచుకో. నీ జీవితంలో కొత్త వెలుగు అనేది పుడుతుంది. నీ తప్పుడు నిర్ణయాల వల్ల నీకు బాధ కలుగుతున్నది గమనించగలవు, కానీ ఆ బాధలు నీకు కష్టాలే కాదు, నీ అభ్యుదయానికి అవకాశమై ఉంటాయి. సాయిబాబా ఆశీర్వాదంతో నీ జీవితం మారగలదు. సాయిబాబా నీ పాపాలను క్షమించి నీకు సానుభూతిని చూపిస్తారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో సవాలు ఉంటాయి. సాయిబాబా ఆశీర్వాదం వల్లనే ఆ సవాల్ను దాటొచ్చు. కాబట్టి నువ్వు సాయిబాబా గారి మీద నమ్మకం పెట్టుకో. నీ లోపాలను అర్థం చేసుకో. సాయిబాబా గారి ఆశీర్వాదంతో నీ జీవితం సుసావుగా మారుతుంది. సాయిబాబా నీ కష్టాలను తగ్గించి నీ గుండెల్లో ప్రేమను నింపుతారు. సాయిబాబా దీవెనల వల్ల నీకు ధైర్యం వస్తుంది. నీ తప్పుల వల్ల వచ్చిన బాధలను సాయిబాబా ఆశీర్వాదంతో తొలగిస్తారు. నీ జీవితంలో సాయిబాబా ఒక వెలుగు చూపుతారు. సాయిబాబా నీ మనసులో ఒక సాయం. సాయిబాబా నీకు శక్తినిస్తారు. సాయిబాబా నీ జీవితంలో అద్భుత మార్పులను తీసుకొస్తారు. సాయిబాబా ఆశీర్వాదంతో నీవు నీ బాధలను జయించగలవు. నీ బాధలు నీ జీవితంలో ఒక పరీక్ష లాంటివి. సాయిబాబా నీ పరీక్షలను చూసి నీకు బలాన్ని ఇస్తారు. సాయిబాబా నీ తప్పుడు పనుల వల్ల నీకు వచ్చిన బాధలు నీ జీవితాన్ని మార్చడానికి ఒక కొత్త అవకాశాన్ని ఇస్తారు. సాయిబాబా నీ పాపాలను క్షమించి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ కష్టాలను సాయిబాబా గారు ఆశీర్వాదంతో అధిగమించగలరు. నీ బాధల వెనుక సాయిబాబా గారి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు సాయిబాబా ఆశీర్వాదంతో నమ్మకంగా ముందుకు పోతే నీ జీవితంలో వెలుగు అనేది పుడుతుంది. నీ మనసు సాయిబాబా ఆశీర్వాదంతో శాంతియుతంగా మారుతుంది. సాయిబాబా నీ కష్టాలను చూసి నీకు సాయం చేస్తారు. సాయిబాబా ఆశీర్వాదం వల్ల నీ మనసులో నమ్మకం పెరుగుతుంది. సాయిబాబా నీకు దారి చూపిస్తారు. సాయిబాబా గారు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. నీ బాధల్ని తొలగించి నీ జీవితాన్ని సంతోషంగా మారుస్తారు. నీ పాపాలను క్షమించి నీకు శాంతిని ఇస్తారు. నీకు పునర్జన్మ లాంటి కొత్త జీవితాన్ని ఇస్తారు. సాయిబాబా గారి ఆశీర్వాదంతో నీ జీవితం మెరుగవుతుంది.
సాయిబాబా గారి ఆశీర్వాదంతో నీకు అన్ని కష్టాలను అధిగమించే శక్తినిస్తుంది. నీ కష్టాలను చూసి నీకు ధైర్యాన్నిస్తారు. నీకు సంతోషాన్నిస్తారు. నీకు ఆయనే దిక్సూచిగా అవుతారు. నీకు ప్రేమతో నిండిన హృదయాన్ని ఇస్తారు. నీ పాపాలను క్షమించి నీకు దీవెనలుగా ఇస్తారు. నీ కష్టాలను తొలగించి నీ జీవితాన్ని వెలుగుతో నింపేస్తారు. సాయిబాబా ఆశీర్వాదంతో నీకు సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది. సాయిబాబా గారు నీ జీవితాన్ని తప్పకుండా మార్చుతారు. మనం మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటాము. దానివలన మనకు ఎన్నో కష్టాలనేవి వస్తుంటాయి. ఆ బాధని మనం ఎలా అధిగమించాలి అనే సమయంలో సాయిబాబా గారు మనతోనే వెంట ఉండి తను నడిపిస్తారు. మనం పశ్చాత్తాపం పడినప్పుడే మనం చేసిన తప్పు నుంచి నేర్చుకున్న పాఠమే సాయిబాబా గారు దాన్ని ఆశీర్వాదంగా మార్చి మన జీవితాన్ని మార్చేస్తారు. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.